పైన అది పడేటట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంటూరు జిల్లాలో సఖీ నివాస్ ని ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లో మా సెక్రటరీ గారు కానీ, అలాగే ఇక్కడ గౌరవ మా సోదరి ఎమ్మెల్యే గారు మాధవి గారు, అలాగే కలెక్టర్ గారు, అలాగే మా డైరెక్టర్ వేణు గారు, మొత్తం అందరూ ఇక్కడికి రావడం జరిగింది. అలాగే గౌరవ స్టాఫ్ అంతా కూడా వెనక్కనే ఉన్నారు, పీడీ గారు కానీ మిగిలిన స్టాఫ్ అంతా. ఈరోజు మహిళల రక్షణ కోసం, మహిళల భద్రత కోసం, మహిళలు సేఫ్ గా ఉండాలి అని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసమే ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు 2,27,00,000తో ఈరోజు ఇక్కడ సఖీ నివాస్ అని ఏర్పాటు చేసుకున్నాం. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఉమెన్స్ హాస్టల్. ఇక్కడ 100 మంది వరకు మహిళలు ఉండొచ్చు. చదువుకున్న మహిళలు కానీ, వర్క్ చేస్తున్న మహిళలు కానీ, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ, ఎవరైనా సరే ఇక్కడ ఇంతకు పూర్వం ఎన్నడూ లేని విధంగా ఏసీ రూమ్స్ తో ఏర్పాటు చేసాం. ఇంతకు పూర్వం ఏంటంటే ఒక డార్మెంటరీ ఉండేది, రూమ్స్ చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాకుండా ఆధునికమైనటువంటి పరికరాలతో, ముఖ్యంగా అందరూ కూడా ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కోరుకుంటున్నారు. మీ అందరికీ తెలుసు, సదుపాయాలు కూడా ఎక్కువగా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏసీ రూములతో, అలాగే టీవీ, మంచి భోజనం, అలాగే సెపరేట్ గా వాళ్ళు వైఫై గాని, అలాగే ఇంటర్నెట్ సదుపాయంతో అన్ని విధాలుగా ఇక్కడ ఈ హాస్టల్ సఖీ నివాస్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇవి 53 మొత్తం మన ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. ఆల్రెడీ 23 వివిధ జిల్లాల్లో ఉన్నాయి. ఇంకా 30 అతి త్వరలో మేము స్టార్ట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నమస్కారం అండి. ఈ రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు ఆధ్వర్యంలో మన నగరం పాలనలో ఉన్న మహిళా ప్రాంగణంలో ఉన్న సఖీ నివాస్ ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అదే విధంగా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అందరం కూడా ఎప్పటి నుంచో ఇది ముందుకు వెళ్ళని ఒక భవనం, ఆ భవనాన్ని ఈ రోజు చాలా ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది కూడా ఒక తార్కాణం. మహిళలే మా చెల్లెమ్మలు, అక్క చెల్లెళ్ళు అని చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్న గత ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇది ఒకసారి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇన్ని రోజులుగా ఎందుకు దీనికి నిర్లక్ష్యంగా వదిలేశారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మహిళల అభివృద్ధి, వారి శ్రేయస్సే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళలకి వారి యొక్క శ్రేయస్ కోసం పెద్దపీట వేస్తా ఉన్నారు. దానికోసమే ఎన్నో రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ సఖీ నివాస్ ఒకటి. మరి ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ప్రాంతం కాని ప్రాంతంకి వెళ్లి వారు ఉద్యోగ రీత్యా ఉండాల్సిన అవసరం వస్తుంది. అలాంటి క్రమంలో ఎక్కడో ప్రైవేట్ రంగంలో ఉన్న హాస్టల్స్ లో ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని గుర్తించి ఈ రోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క హాస్టల్స్, ఉమెన్ హాస్టల్స్, వర్కింగ్ హాస్టల్స్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి గుర్తించి ఈ యొక్క హాస్టల్స్ ని రూపకల్పన చేసుకోవడం జరిగింది. అయితే చాలా అత్యాధునికంగా ప్రైవేట్ హాస్టల్స్ కి దీటుగా ఈ రోజు గవర్నమెంట్ నుంచి చాలా చక్కగా ఈ గవర్నమెంట్ ఉమెన్స్ హాస్టల్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇటు సెక్యూరిటీ పరంగా బయోమెట్రిక్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ సీసీ కెమెరాస్ తో సహా అన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళ రక్షణ ధ్యేయంగా, వాళ్ళ శ్రేయస్ ధ్యేయంగా ఇక్కడ సిబ్బంది కూడా పనిచేస్తా ఉన్నారు. మరి బయట మనం తీసుకుంటే దాదాపుగా 6-7 వేలు లేనిదే ఒక వర్కింగ్ ఉమెన్స్ రూమ్ దొరకడం చాలా దుర్లభం. అలాంటిది ఏసీ రూమ్స్ అత్యంత తక్కువ ధరలకే ఈ రోజు అందుబాటులోకి తేవడం. మీరు ఒకసారి ప్రాంగణం అంతా చూసుకుంటే మరి చాలా చక్కగా హైజీనిక్ హెల్త్ కిచెన్ ఉంది, అదే విధంగా రీక్రియేషన్ రూమ్ ఉంది, ఎన్నో రూమ్స్ కూడా ఉన్నాయి, సింగిల్ రూమ్స్, డబుల్ రూమ్స్, ఇలా షేరింగ్ రూమ్స్ ఉన్నాయి. సో మహిళలు ఎంత దూరంగా వాళ్ళు వెళ్లి కష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు సేద తీరడం కోసం అదే విధంగా చాలా రక్షణాత్మకంగా ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సఖీ నివాసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో
ప్రారంభించుకోబోతా ఉన్నాము. అందులో ఈ నగరం పాలెం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ రోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉంది. అండ్ సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇటు మహిళల కోసం, అటు శిశు సంక్షేమం కోసం ముందుకు వెళ్తా ఉన్నాయి. ఇంకా మరిన్ని అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మహిళలందరి తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.